ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఆమె ఒక దేవతా స్త్రీ, ఒక సిద్ధేశ్వరి. అమ్మ ముందు నడుస్తుంటే అమ్మకు చుట్టూ 10 అడుగుల దూరంలో ఎవరైనా ఆగవలసిందే, కానీ అమ్మ చెంతకు ఎవరూ కూడా వెళ్ళలేనటువంటి పవరు అమ్మను అంటిపెట్టుకుని ఉండేది. అంతటి అద్భుత శక్తివంతురాలు కాంతమ్మ తల్లి. మనిషి రూపమే గాని నిగ్రహురాలు అమ్మ. అమ్మ ఉత్తమ జాతి స్త్రీ, మాత పార్వతీదేవి ప్రతిరూపము, ఆదిపరాశక్తి అమ్మవారు. అమ్మ దొంగలకు దొంగ, మంచివాళ్లకు అమ్మ. అమ్మకు 1,00,00,000 రూపాయలు తెచ్చి నీవు ఇచ్చినా కూడా మట్టిలో వెదజల్లేసేది, కానీ దాచుకునేది కాదు. అమ్మ దగ్గర చాలా పరమార్థం ఉండేది. అమ్మ మాటలో చాలా నిగూఢము, నిబద్ధత ఉండేవి. అమ్మకు నచ్చినదే ఏ పని చేయదు. అమ్మ ఏ పని చేయాలన్నా నచ్చవలసిందే. అమ్మకు నచ్చితేనే ఏ పనైనా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే 2-3 రోజులు కనిపించేది కాదు. ఎట్లా పోయేదో కూడా అంతు పట్టదు. మన ముందు ఉన్నట్లు ఉంటుంది, కానీ తన పని తాను చేసుకుని అంటే మరెక్కడైనా అమ్మ భక్తులు ఇబ్బందులలో ఉంటే వారి కర్మలను తొలగించి 2-3 రోజులకు వచ్చేవారు అమ్మ మరల. అమ్మ అన్నం పెడతాను అంటే మనకు ఆకలి అనుకుంటే వాళ్ళకి ఎవరు పెడతారే బుడ్డాయ్, వారికి అన్నం పెడితే మన ఆకలి తీరుద్దే అని అమ్మ నిగూఢంగా చెప్పేది. సిద్ధ యోగి అమ్మ కాంతమ్మ తల్లి. అనుకుంటే ఏదీ తిరుగుండదు. ఏడ ఉన్నా ఏమన్నా అనుకుంటే ఇక తిరుగే ఉండదు. మన మనసులోని మాట ఇట్టే పసిగొడుతుంది. అమ్మకు చిమ్మడం అంటే చాలా ఇష్టము. అమ్మవారికి ఎవరి ఇంటికి అయినా అమ్మను పిలిచిన వస్తుంది. చీపురు కట్టను తనకు తానుగా అడిగి మరీ తీసుకుని అది ఎంత పెద్ద స్థలమైనా చిమ్ముతాను అని స్థిరముగా కూర్చుంటుంది. కానీ చిమ్మకుండా ఏ పని చేసేది కాదు ఆ ఇంటి వారికి. అమ్మ అలా చిమ్మింది అంటే ఆ ఇంటిలోని పాపాలన్నీ తొలగించినట్లే. అమ్మ కాలు మోపిన ఇల్లు కానీ, అమ్మ తిరుగాడిన గ్రామాలు కానీ ఈరోజు ఆనందంగా ఉన్నాయంటే అమ్మ పాదం మహిమ కానీ వేరే కాదు. అమ్మ జనరంజని. అమ్మకు జననము కావాలి, జన్ము కావాలి. వారి బాధలు హరించాలి, వారి బాధలను మట్టి నీటి యజ్ఞంతో కడగాలి, కరిగించాలి అనే ప్రత్యక్ష పరమేశ్వరి అమ్మ కాంతమ్మ తల్లి. అంటే ప్రతి మనిషి గుండె 1000 దీపాల వెలుగులో పగలు వెలుగుతున్న సూర్యకాంతికి కిరణముల వెలుగులతో నిండి ఉండాలనేదే అమ్మ భావన. అంతటి అద్భుతమైన అమ్మ మనసు మన అమ్మ చేయలేని పని కూడా కాంతమ్మ తల్లి చేసి చూపుతుంది. అమ్మ ఒక సేవా పంక్షాక్షరి ఈ మానవాళికి. శివశక్తి అంటే శివుడు అమ్మ కలిసిన శక్తి, అదే అర్ధనారీశ్వరము. ఈ అర్ధనారీశ్వరముతో నిండిన శక్తి శివశక్తి. ఇది అద్భుత రీతిలో ఉంటుంది. ఇది అమ్మ కలిసిన శివశక్తితో కలిసి ఉంటుంది. ఇది అనంత లోకాలు నిండి ఉంటుంది. ఈ శక్తి చాలా పరిపూర్ణమై ఉంటుంది. అమ్మ కాంతమ్మ తల్లిని తెలుసుకున్నవారు చాలా తక్కువ మంది. అందరికీ ఆ తల్లి అంతు చిక్కదు. నిగూఢముగా నిశ్చలమైన అమ్మ మాటలు ఎవరికి అర్థమయ్యేవి కావు. అమ్మ కర్మను తగులబెడుతుంది, కర్మను తొలగించి ప్రక్షాళన చేస్తుంది. అందరికీ సంసారంలో ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని సమూలముగా నాశనము చేస్తుంది. ఆ తొలగించే సమయంలో గేదెలు ఇంట నిండా గేదెలు నల్లగా పేడ పెడితే ఆ పేడను పెట్టి దొర్లుతున్నారు చూడు, గేదెలు ఏ బుడ్డాయి అని అరచేది. అలాంటి పని చేసేటప్పుడు, ఆ కర్మలను తొలగించేటప్పుడు ఆకాశం వైపు దక్షిణముగా చూసేది కాంతమ్మ తల్లి. ఆ చూపు ఎవరికీ అర్థం కాదు. అమ్మ కన్నుల్లోని నల్ల గుడ్డు అసలు కనిపించేదే కాదు.
అమ్మ దేహము కాంతి పుంజము వలె రంగు మారిపోయేది. అంతటి పవర్ అమ్మలో దాగి ఉండేది. అలా అమ్మను చాలా దగ్గరగా చూసిన వారే ఇవన్నీ కూడా చెప్పగలరు. అమ్మ ప్రవర్తించినప్పుడు అమ్మ మనకు మన ఇంటికి వచ్చిన చెడు గ్రహములు కావచ్చు, మన పాపాలు కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, ఏదైనా తొలగించేటప్పుడు అమ్మ విపరీతమైన మాటలు అంటే బూతులు తిట్టేవారు. ఆ రకముగా అమ్మ కాంతమ్మ తల్లి మన కర్మలను, ఈతి బాధలను తొలగించేవారు, మన కర్మలను కడిగి వేసేవారు. ఆదిపరాశక్తి అమ్మ కాంతమ్మ తల్లి అనుటలో సందేహము లేదు అని మన అరుణమ్మ గారు నిశ్చలముగా చెప్తున్నారు. అమ్మవారితో రమేషు, సుబ్బారెడ్డి అనే ఇద్దరు శిష్యులు ఎక్కువగా వస్తూ ఉండేవారు. రమేషు ఒక్క సేరు బియ్యం అన్నం తింటాడు అని అమ్మ రమేష్ని పొగిడేది. మీసాల మామ అని పిలిచేది. అమ్మ నరసింహస్వామిని, ఈ నరసింహస్వామి భక్తుడు రవికుమార్ అనే ఒక భక్తుడు నరసింహకొండలో ఉండేవాడు. ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి, నా బ్రతుకు ఎలా సాగాలి తల్లి, నేను ఎలా బతకాలి, ఇబ్బందుల గుండంలో పడి ఉన్నాను అన్నాడు. అప్పుడు కాంతమ్మ తల్లి రవికుమార్తో 10 మందికి అన్నం పెట్టు అని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంతమ్మ తల్లి పేరిట ఆశ్రమం నిర్మించి ఆ ఆశ్రమంలో ఉచిత భోజన వస్తీ అన్న సంతర్పణ చేయుచున్నారు ఆ రమేష్. రవికుమార్ చనిపోయినా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి నరసింహకోనలో. ఒక ఎరికిల అమ్మాయి కావచ్చు, కాంతమ్మ తల్లి ఒక భక్తురాలు కావచ్చు, కామమ్మ అనే కల్చేడు దగ్గర ఒక మహాతల్లి అమ్మకు చిన్న ఆశ్రమం కట్టుకుంటానంటే రవికుమారు డబ్బులు కూడా ఇచ్చాడు. ప్రశ్నలు చెప్పి జీవనం సాగించేవాడు ఈ మీసాల మామయ్య నరసింహస్వామి. అమ్మ కాంతమ్మ తల్లిపై అతనికున్న భక్తి పారవశ్యములు తనని అలా చేసినవి. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ.